హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోండి. ఎవరైనా మిస్ చేసుకోకండి. లైఫ్ సెట్ అయ్యే జాబ్స్, మనకి చాలా తక్కువ పోటీ ఉండడం అయితే జరుగుతుంది. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి మంత్లీ 50,000 పైగానే మనం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా తక్కువ పోటీ అయితే ఉంటుందండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం లేదు. కాబట్టి ఫుల్ వీడియో చూసి ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్టయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ కమిటీ నుంచి ఈ యొక్క జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్కి సంబంధించి ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కానీ మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారనమాట. ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే సీరియల్ నెంబర్ 10 వచ్చేసి మనకి జూనియర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్ ల్యాబొరేటరీ గ్రూప్ సి జాబ్స్ అనమాట. ఇవి టోటల్ వచ్చేసి 7 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 4, ఎస్సీ వాళ్ళకి 2, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి బేసిక్ పేనే మనకి 29,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టీఏ ఇలా చాలా రకాల అలవెన్సెస్తో పాటు అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 50,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు మంత్లీ. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి ఏజ్ లిమిట్ వచ్చేసి 19 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్లో కానీ ఈ యొక్క టెక్నాలజీలో కానీ మీరు సైన్స్ విభాగంలో డిగ్రీ చేసిన, టెక్నాలజీ విభాగంలో డిగ్రీ చేసిన ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డిగ్రీ లేనట్లయితే మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. మీకు డిగ్రీ ఉంది కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్తో అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 11 వచ్చేసి మనకి జూనియర్ ఇన్వెస్టర్ గ్రూప్ సి పోస్టులు అనమాట. మనకి 2 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీలో 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లెవెల్ 5th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 29,000 పైగానే ఉంది. దీనికి కూడా మనకి 50,000 పైగానే మనకి అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి 22 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే అట్లీస్ట్ మనకి 2nd క్లాస్ గ్రాడ్యుయేషన్ అనేది ఉంది. 2nd క్లాస్లో ఎవరైతే డిగ్రీ పాస్ అవుతారో ఏ విభాగంలో మ్యాథమెటిక్స్లో కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, కామర్స్ కానీ ఈ యొక్క విభాగాల్లో మనం 2nd క్లాస్లో డిగ్రీ పాస్ అయినా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ మనకి అప్లై చేసుకోదగిన పోస్టులు వచ్చేసి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు వచ్చేసి సీరియల్ నెంబర్ 14 అనమాట. జూనియర్ స్టాటిస్టికల్ అసిస్టెంట్ గ్రూప్ సి పోస్టులు. ఇవి కూడా మనకి జనరల్ కేటగిరీలో అయితే ఒకటైతే వేకెన్సీస్ ఉంది. లెవెల్ 4th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పైన మనకి 25,500 అయితే ఉంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 45,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకి మనకి అట్లీస్ట్ 2nd క్లాస్లో ఈ యొక్క డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఏ విభాగంలో డిగ్రీ చేసి ఉండాలి అంటే మ్యాథమెటిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, కామర్స్ కానీ ఈ యొక్క విభాగంలో డిగ్రీ 2nd క్లాస్లో పాస్ అయినా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి చాలా వరకు అయితే ఎక్స్పీరియన్స్ అయినటువంటి పోస్ట్ అయితే అడిగారు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. లేదు ఎక్స్పీరియన్స్ లేనట్లయితే నేను చెప్పిన ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 31 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఈ యొక్క పోస్టులకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే
ఇక్కడ చూడండి, తెలంగాణ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి హైదరాబాద్కి వెళ్ళి మనం ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయవలసి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు కాంపిటీషన్ ఎందుకు తక్కువ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి మీరు, గ్రూప్ సి పోస్టులు కదండి మనం అప్లై చేసుకోదగిన పోస్టులు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి, జనరల్ కేటగిరీ వాళ్ళకి 1000 రూపీస్ అయితే పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదు, జీరో అనమాట. ఫ్రీగా అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు కనుక జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే 1000 రూపీస్ పే చేసి ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 1000 రూపీస్ ఉంది కదా అని చెప్పి చాలామంది నెగ్లిజెన్స్ అయితే చేస్తూ ఉంటారు. అప్లై చేసుకోవడానికి చాలా డేట్ ఎక్కువగా ఉంది కదా మనకి టైం అని చెప్పేసి మర్చిపోతూ ఉంటారు. కాబట్టి మీరు కానీ మిస్ చేసుకోకండి, ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒక వెబ్సైట్ని విజిట్ చేసి ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కింద అప్లై ఆన్లైన్ లింక్ ఇచ్చాను, అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.